దేవునిలో మనం ఉన్నప్పుడు మహిమ నుండి మహిమ, గ్లోరీ టు గ్లోరీ, గ్రేస్ అంటూ గ్రేస్ కదా. అభిషేకం అనేది లైఫ్లో దానికంటే ఇంపార్టెంట్. అంటే దేవుడు, ఆబ్వియస్లీ దేవుడు ఉంటేనే అభిషేకం వస్తుంది. దేవుడు అభిషేకం రెండు ఒకటే. దేవుడు లేకపోతే అభిషేకం లేదు, అభిషేకం లేకపోతే దేవుడు లేడు. నీ దగ్గర అభిషేకం ఉంది అని అంటే దేవుడు ఉన్నట్టు అర్థం. అభిషేకం ఉంది అని అంటే అర్థమైంది దానికి. హీలింగ్, ప్రాఫెసీ, మిరకిల్సా? అది కాదు. అభిషేకం అంటే హీలింగ్, మిరకిల్స్, ప్రాఫెసీ కాదు. దయ్యాలు కూడా చేస్తాయి హీలింగ్స్, మిరకిల్స్, ప్రాఫెసీ. తెలుసా మీకు? దయ్యాలు కూడా చేస్తాయి హీలింగ్స్, మిరకిల్స్, ప్రాఫెసీస్. పోతే ఆడాడ పోతే చేస్తాయి. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? ప్రభువా ప్రభువా, నీ నామంలో మేము దయ్యాలు ఎలగొట్టలేదా? నీ నామంలో మేము గిది చేయలేదా? మిరకిల్స్ చేయలే, వండర్స్ చేయలే అని అంటే, అవునా, ఎవరు బాబు నువ్వు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అభిషేకం లేదు. అభిషేకం లేకుండా కూడా మిరకిల్స్, వండర్స్, హీలింగ్స్ చెయ్యొచ్చు, ప్రాఫెసీ ఇయ్యొచ్చు. అభిషేకం ఉంటే దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఆ సహవాసం, దేవునిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రతి విషయంలో మనం దేవుణ్ణి స్వీకరించి, దేవుని నమ్ముకుంటూ, దేవుని వాక్యం చదవడము, దేవుని ప్రార్థనలో ఉండడము, ఆరాధనలో ఉండడము, అది అభిషేకంలో ఉండడం. మీరు దేవునిలో ఉన్నారు అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, నువ్వు రోజు లేచి ఫస్ట్ నీ మైండ్లో ప్రార్థన, యేసు ప్రభు, బైబిలు, దేవుని పాటలు అదే వస్తుంది. అవి వస్తున్నాయంటే నీ మీద అభిషేకం ఉన్నట్టు అర్థం. అర్థమైందా? అది దాని అర్థం. సో మనము డెవలప్ చేయాలి, ప్రతిరోజు డెవలప్ చేయాలి. నేను వచ్చినప్పుడల్లా మీకు ఒక్కొక్క హింట్ ఇస్తూ ఉంటా. దేవునిలో మనం ఎట్లా ఉండాలా, దేవునిలో ఎట్లా దగ్గరికి రావాలా, దేవుని ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఇది చేయకపోతే ఇట్లా అవుతుంది అని మీకు రోజు చెప్తా ఉన్నా. నేను చెప్పలేదు అనుకో, సాతానుడు చెప్తాడు మీకు. సాతానుడు ఎట్లా చెప్తాడు? ఎవరో వస్తారు, ఎవరో వచ్చి నీకు అన్నీ నేర్పిస్తూ ఉంటారు, అన్నీ వేస్ట్ కథలు నేర్పిస్తారు. నేర్పించకపోతే ఫోనే నేర్పిస్తుంది నీకు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఫోన్ చూస్తే అమ్మో ఇది చూడొద్దు, బైబిల్ అది రాసి ఉంది అని మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు చూడకుంటుంటారు. ఇవన్నీ నేను చెప్పలేదు అని అంటే అవి చూసేస్తూ ఉంటారు, మీరు చూసేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ ఐ గేట్లకు పోతే వస్తుందా అది రిటర్న్? బోర్డు మీద రాసి ఇట్లా తుడిపేస్తే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుందా? జీవితం అంత ఉంటుంది. ఎందుకనంటే నాకు తెలుసు ఏ స్ట్రగుల్స్, ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఎవరైతే పర్ఫెక్ట్ అంటారో వాళ్ళని అప్పుడే చంపేయాలి. ఎందుకంటే యేసు ప్రభు పర్ఫెక్ట్ అంటే యేసు ప్రభు ఉండరా. నేను పర్ఫెక్ట్ అన్నాను అనుకో, నేనే యేసు ప్రభు. మనం పర్ఫెక్ట్ ఎప్పుడైతాం? చచ్చిపోయినప్పుడు, అప్పుడు పర్ఫెక్ట్ అవుతాం. పరలోకంకి వెళ్ళిపోతాం. కాబట్టి పరలోకంలో అందరు పర్ఫెక్ట్ ఉంటారు, ఎవరు పర్ఫెక్ట్ లేరు. చాలామంది సార్ మీరు అట్లనే అంటారు, మీరు గ్రేట్ సార్ అని అంటారు. అవును గ్రేట్. నేను ఎప్పుడు ఏం చెప్తాను? నా లెక్క కావాలని చెప్పినాను మీకు, నాకంటే గ్రేట్ కావాలని చెప్తే, యేసు రక్తం ద్వారా, యేసు క్రీస్తు ద్వారా నన్ను దేవుడు పరిశుద్ధపరిచిండు, నీతిగా చేసిండు. నేను పాపం చేస్తలేను. కొంతమంది కూర్చొని పాపాలు చేస్తూ ఉంటారు. యోహాను 5వ అధ్యాయంలో ఏమంటుంది? దేవునిలో, వెలుతురులో, కాంతిలో ఉన్న వాళ్ళు ఎవరు పాపం చేయరు. అర్థమైందా? కానీ పాపం అవుతుందా తెలియకుండా సడన్గా? ఇప్పుడు అంటే నాకైతే నేను చాలా డీప్గా ఆలోచన చేయాలి. అరే నేనేమో తప్పు చేసినా అని ఆలోచన చేయాలి. ఇట్లా ఎప్పుడు చేసినా అని. ఎప్పుడైతే నువ్వు ఆ స్టేజ్కి మనం వస్తామో అప్పుడు దేవుడు మన ద్వారా విషయాలు చేస్తూ ఉంటాడు. ఆ స్టేజ్కి మనం రావాలా. దానికి మనకు ఆ స్టేజ్కి రావాలంటే మొట్టమొదటిగా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మన మాటలో సెల్ఫ్ కంట్రోల్,
మన చూపులో సెల్ఫ్ కంట్రోల్, మన ప్రవర్తనలో సెల్ఫ్ కంట్రోల్, మన తిండిలో సెల్ఫ్ కంట్రోల్, బట్టలు సెల్ఫ్ కంట్రోల్, అన్నీ. నిన్న మనం మాట్లాడుకున్నాం. మీకు చెప్పేటివి ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవసరం లేదు. మీరు మరి ఇన్ని గణం చెప్పినా దాన్ని మీరు ఆలోచన చేయండి. డీప్గా వెళ్ళి నా అభిషేకము నాలో నుండి బయటికి రాకుండా నన్ను ఏం ఆపేస్తున్నది అని మీరు ఫోకస్గా ఆలోచన చేస్తూ ప్రతిరోజు మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీలో నుండి అభిషేకము, అంత్యకాల అభిషేకం, ఎండ్ టైం రివైవల్, ఎండ్ టైం అనాయింటింగ్ మనల నుంచి ఫ్లో అవుతుంది. సో దాని మీద ఫోకస్ పెట్టండి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. చాలామంది కొన్ని దేవుడు చూపిస్తున్నాడు మీకు, చాలామందికి ఆ చూపించేటివి, అరే నేను చెడ్డదాన్ని కదా, నేను పాపిని కదా, నేను ఇట్లనే మొన్ననే నేను ప్రార్థన చేసి ఒప్పుకున్నా, మళ్ళీ ఇట్లా అయింది ఏంటి అని అనుకోకండి. అట్లా అయిందంటే ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ మీ పట్టాలు తప్పకుండా మళ్ళీ పట్టాల మీదకి వచ్చేసేయాలి. మీరు అట్లనే అనుకుంటా ఉండి బాధపడి కుంగిపోతూ ఉంటే సాతానుడు ఇంకా దాంట్లోనే పెట్టేస్తాడు, మిమ్మల్ని పెట్టి నడిపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, మన అభిషేకాన్ని కాపాడుకోవాలి. రెండవది, మీరు పర్ఫెక్ట్గా లేరు, నో ప్రాబ్లం. కానీ ఆ పర్ఫెక్షన్లోకి రావాలంటే ఇంకొక సీక్రెటు ఆత్మ బాప్తిజం. మొన్న అందరి మీద ప్రేయర్ పెట్టినా కదా, చేయబెట్టి ప్రేయర్ చేసినా, దాన్ని ఆత్మ బాప్తిజం అంటారు. నీటి బాప్తిజం వేరే, ఆత్మల బాప్తిజం ఆయిల్ పెట్టి మీకు నేను ప్రేయర్ చేస్తే మీరు ఆత్మలో మాట్లాడారు, భాషలలో మాట్లాడారు. అది ఇంకొక సీక్రెట్. పాపముని జయించాలా, మీరు ఊకే పాపంలో పడిపోతున్నారు అని అంటే, ఆ దాంట్లో పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఒక సీక్రెట్ భాషలలో మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, మాట్లాడుతూ ఉండాలి. ఆటోమేటిక్గా ఆ పాపము నుండి మీరు జయించి అసలు దాని గురించి ఆలోచన చేయరు. అదొక సీక్రెట్. జూడ్ 20 చదువు. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నానో మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలా అంటున్నాడు. ఆ పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి, దానికి ఒక సీక్రెట్. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మీరు విశ్వసించు, దేన్ని విశ్వసిస్తున్నారు మీరు? యేసు ప్రభు మీద. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద, అతి పరిశుద్ధమైంది దేవుడే, యేసు ప్రభే. జీవితంలో అతి పరిశుద్ధమైంది నువ్వు కాదు, దేవుడు, యేసు ప్రభు. ఆ అతి పరిశుద్ధమైనది దాని మీద, ఆ యేసు ప్రభు మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు ఏం చేయాలంట? యేసు ప్రభు, పరిశుద్ధమైన ప్రభు మీద మీరు ఆయనతో పాటు కట్టుకోవాలంట. నువ్వు ఆయన ఇద్దరు కలిసి ఏకం కావాలా, కట్టుకోవాలా. ఎట్లా కట్టుకోవాలా అది చెప్తుంది చూడు. పరిశుద్ధాత్మలో ఎట్లా కట్టుకోవాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎట్లా కట్టుకోవాలా? నువ్వు పరిశుద్ధంగా కావాలనంటే ఆ పరిశుద్ధునితో నువ్వు పరిశుద్ధుడు కలుపుకోవాలా, నువ్వు ఆ పరిశుద్ధుడు కట్టుకోవాలా, మీరిద్దరు ఒకటి అయిపోవాలా. ఆ ఒకటి కావాలా అని అంటే ఏం చేయాలా? పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం. ఏందంట? ప్రార్థన చేయాలంటలేదు, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయమంటారు. అదేంది? అందరు ప్రార్థన చేయండి అని అంటే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రభువా తండ్రి నన్ను కాపాడు ప్రభువా, అయ్యా 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 అని కొంతమంది ప్రార్థన చేస్తారు. అది ప్రార్థన. కానీ ఇక్కడ ఏమంటుడు? నువ్వు అతి పరిశుద్ధంగా కావాలా అని అంటే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటాడు. పరిశుద్ధాత్మలో ఏంటి ప్రార్థన? ప్రార్థన అంటే ప్రార్థన కదా.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఏంటి? నీళ్ళు బాటిల్లో పోయమంటారా లేకపోతే నీళ్ళు పోయమంటారా? రెండు చెప్పొచ్చు కదా. నీళ్ళు పోయండి అనొచ్చు. నీళ్ళు పోయమంటే రూమ్లో పోయాలనా, ఆకిలికి నీళ్ళు చల్లాలనా, ఏదో అర్థం వస్తుంది. అరే 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 నీళ్ళు పోయి అంటే అది కాదురా, ఇగో బాటిల్లో పోయిరా అంటే బాటిల్లో పోస్తాం కదా, అవునా కదా? ప్రార్థన చేయండి అని అంటే అది నీళ్ళు చల్లండి అన్నమాట. ప్రార్థన చేయండి అంటే తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, మలయాళం, మంగోలియా అన్నీ చేసేసి అది ప్రార్థన చేయడం. స్పెసిఫిక్గా అరే రే ప్రార్థన నీళ్లు చల్లుమని అంటే భూమి మీద కాదు అల్లుడు, ఫిల్టర్ నీళ్ళు అవి, బాటిల్లో వేయరా నీళ్ళు వేయరా అని అంటే బాటిల్లో వేయి అని అర్థం. అది అర్థమైందా నేను చెప్పేది? ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీళ్ళు వేయమనంటే ఎన్నో అర్థం వస్తాయి. నీళ్ళు వేయమంటే బస్సు మనం నిమ్మిదేసినాం అనుకో, నువ్వే కదా సార్ ఏమన్నావు నీళ్ళు అంటే, నీ బాటలు పట్టుకొని ఉన్నా నాన్నకు నీళ్ళు అయినా అన్నట్టు తక్కువ నిమ్మిదేసేస్తారా నీళ్ళు? ఇక్కడ ఏమంటున్నానంటే ప్రార్థన చేయమంటలేడు, పరిశుద్ధ ఆత్మ లోపల ఏంటి లోపల నువ్వు పరిశుద్ధంగా కావాలి అని అంటే ఒక సీక్రెట్, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. ఇంగ్లీష్ లో మంచిగా ఉంటుంది, చదవండి ఇంగ్లీష్. బట్ యు బిలీవ్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అపాన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. బిలీవ్ అపాన్ యువర్ మోస్ట్ హోలీ ఒకటి, మోస్ట్ హోలీ. పరిశుద్ధత అనంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండాలా అంటారు కదా. పరిశుద్ధంగా కాదు, అతి పరిశుద్ధంగా ఉండాలంటే అది ఇంకా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. పరిశుద్ధతనే హోలీ అంటేనే గ్రేట్. దాని నుండి ఇప్పుడు ఇగో ఈ గోల్డ్ ఉంది, ప్యూర్ గోల్డ్ ఇది అంటాం కదా. నాకు ఇది ప్యూర్ గోల్డ్ కాదు, నాకు మొత్తం 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కావాలంటారు. ఇది గోల్డ్ అది గోల్డే, రెండు గోల్డే. దీనికి ప్యూర్ గోల్డ్కి ఇది గోల్డ్, నాకు 100% గోల్డ్ కావాలా అంటారు. ఈ గోల్డ్ ప్యూరు 100% గోల్డ్ అంటే ఇది పరిశుద్ధమైంది, 100% అతి పరిశుద్ధమైంది. ఫ్యాక్టరీలా కోలార్ గోల్డ్ ఫీల్డ్ కర్ణాటకలో ఆడ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఆడ మొత్తం భూమిలో మొత్తం గోల్డ్ దొరుకుతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు. అక్కడ అన్ని గోల్డ్ వచ్చినాక వాళ్ళు తయారు చేసి ఆ గోల్డ్ని బిస్కెట్స్ లాగా చేస్తారు. అందుకే గోల్డ్ బిస్కెట్ అంటారు. మీరు కావాలంటే గూగుల్లో చూడండి. ఇంకా బార్స్ ఉంటాయి. బార్స్ అని అంటే బిజినెస్ చేస్తారు, వరల్డ్ టు వరల్డ్ బిజినెస్ చేస్తారు. అది ఎట్లుంటుంది అంటే ఆ ఇటుకే రాయి ఉంటుంది చూడు, సిమెంట్ ఇటుకే, దాంట్లో కొంచెం చిన్న సైజు ఉంటుంది గోల్డ్, అసలు ఎత్తుకోలేమన్నమాట. ఒక 5 కిలోలు ఉంటుంది అది. అదేం చేస్తారు, ఈ దేశంకి ఆ దేశంకి బిజినెస్ చేసేటప్పుడు ఇక పైసలు చిల్లర కౌంటింగ్ చేసుకోలేరు కదా, బిజినెస్ అంతా గోల్డ్తో నడుస్తుంది. సో పరిశుద్ధమైంది ఇది, అందరికీ గోల్డ్ కావాలా. దీనికి డిఫరెన్సు ఆ గోల్డ్ బిస్కెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు గోల్డ్ కదా, మరి దాన్ని ఎందుకు బిస్కెట్ అంటారు? దీన్ని ఎందుకు మరి ప్యూర్ అతి పరిశుద్ధం అని ఎందుకు అన్నారు దీన్ని? మీరు వేసుకోరు కదా, చాలామంది గోల్డ్ వేసుకున్నారు, గోల్డ్ చైన్లు, గోల్డ్ అవి వేసుకొని ఉంటారు, కమ్మలు గిమ్మలు అన్నీ వేసుకొని ఉంటారు. అవి ప్యూర్ గోల్డ్ కాదు, దాంట్లో మిక్సింగ్ ఉంటుంది. ఎక్కడన్నా పో, నీ శరీరం మీద నువ్వు వేసుకోవాలి బంగారం అని అంటే మిక్సింగ్ లేని బంగారం దొరకదు. నీకు మిక్సింగ్ లేని బంగారం కావాలా అని అంటే బిస్కెట్ ఆ ఇటుకే లాంటిదే మిక్సింగ్ లేని బంగారం. అది అతి పరిశుద్ధమైంది. ఎందుకనంటే ఆ మిక్సింగ్ లేని దాన్ని నువ్వు రింగుగా, చైన్గా, కమ్మలుగా, గాజులుగా చేయలేవు. అది ఇరిగిపోతుంది, ఉండదు. అది అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట గోల్డ్. అది మోల్డ్ ఇరిగిపోతుంది, ఉండదు అది. అందుకే ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం వేరే వేరే మెటల్స్ కలుపుతారు. ఒక 2%
2 క్యారెట్స్ అంటారు. అది క్యారెట్స్ వెయిట్ ప్రకారం గోల్డ్, డైమండ్స్. క్యారెట్ మనమేమో కూరగాయలు కేజీ ప్రకారం కూరగాయలు తీసుకుంటాం. లిక్విడ్ ఏమో లీటర్స్ ప్రకారం తీసుకుంటాం. గోల్డ్ క్యారెట్స్ ప్రకారం, డైమండ్స్ క్యారెట్ ప్రకారం. సో ఇప్పుడు ఈ గోల్డ్ నా దగ్గర ఉన్నది 22 క్యారెట్ గోల్డ్ అంటారు దీన్ని. 24 క్యారెట్ 100% ప్యూర్. కానీ ఆ 24 క్యారెట్ గోల్డ్ ఓన్లీ మనం అల్మార్లో పెట్టుకోనికే పనికి వస్తుంది, అమ్ముకోనికి పనికి వస్తుంది. రింగు చేసుకోవాలా, చైన్ చేసుకోవాలంటే దాంట్లో ఒక 2 క్యారెట్స్ కలపాలా, వేరే మెటల్స్, రాగి అవి ఏదో కలుపుతారు దానికి, నాకు ఎగ్జాక్ట్గా రాగి కలుపుతారు. కొంచెము మెటల్స్ కలిపితే అది కొంచెం గట్టిగా అవుతుంది. లేదు అని అంటే నువ్వు 24 క్యారెట్ బంగారం తీసుకున్నావు అనుకో, అది ఇట్లా అంటే టుస్ మని బంకమట్లేగా అయిపోతుంది. ఇట్లా అంటే అంత సాఫ్ట్ ఉండదు, కానీ ఉండదు, గట్టిగా ఉండదు అది. కానీ ఇది పరిశుద్ధమా? దీనికి పైసలు వస్తాయా? వస్తాయి, మంచి పైసలు వస్తాయి. 24 క్యారెట్ గోల్డ్ మార్కెట్లో అమ్ముతారు కానీ ఎవరు తీసుకోరు. ఏం చేస్తాం రా తీసుకోని అని తీసుకోరు. ఓన్లీ 22 క్యారెటే కావాలి. 22 క్యారెట్ 65 ఉంటుంది. ఈ 22 క్యారెట్ వద్దు నాకు అని కొన్ని దేశాలలో ఏం చేస్తారు, 18 క్యారెట్ చేస్తారు. 18 క్యారెట్. కొన్ని దేశాలలో 11 క్యారెట్ చేస్తారు. అంటే 22కి 11కి హాఫ్ మిక్సింగ్ అయిపోయింది. తక్కువ పైసలు తక్కువ ఉంటుంది. అది కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ కలర్ ఉండదు, వేరే కలర్ ఉంటుంది, లైట్ కలర్ అయిపోతుంది. అది మిక్సింగ్ ఎంత మిక్సింగ్ చేస్తాం అంత లైట్ కలర్ అయిపోతుంది. పరిశుద్ధమైనది ఒకటి, అది కూడా ఓకే. అతి పరిశుద్ధమైనది అది ఇంకా ప్రెషస్ అన్నమాట, అసలు దొరకదు అది. అదే ఇక్కడ మాట్లాడుతుంది దేవుడు. చదువు. Building yourselves. బిల్డింగ్ దానికి ముందు But you beloved. Building yourselves. But you beloved building yourself. నిన్ను నువ్వు కట్టుకోవాలంట. బిల్డింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు బిల్డింగ్ కట్టినాం, ఎట్లా కడతాం బిల్డింగ్? ఇటుక మీద ఇటుక మెల్లమెల్లగా కట్టి ఒక్క రోజులో బిల్డింగ్ అయిపోతుంది. అది బిల్డింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఒక్క ఇటుకే, ఒక్క మెట్టు బిలవర్డ్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ upon your most holy faith. యువర్ ఫేత్ అంటలేదు, యువర్ మోస్ట్ holy faith. చూస్తున్నారా? మోస్ట్ హోలీ ఫెయిత్. హోలీ ఉంది, ఫెయిత్ ఉంది, దానికి మోస్ట్ కలిపినాం అనుకో ఇంకా అర్థమైందా? ఫ్లడ్స్ వస్తున్నాయి అని అంటారు. అనగానే నెక్స్ట్ డే రెడ్ అలర్ట్ ఫ్లడ్స్ అంటారు. అంటే డేంజర్. అర్థమైందా? ఎవరు రాకండి బయటికి, స్కూల్ అన్ని బంద్, మొత్తం ఎవరు బయటికి రావద్దు, డ్రైవింగ్ చేయవద్దు, ఏం చేయవద్దు, రెడ్ అలర్ట్. సైక్లోన్ వస్తుంది, రెడ్ అలర్ట్ ఉంది అని టీవీలో చెప్తారు. డేంజరస్. అట్లా మోస్ట్ హోలీ faith. Building yourself upon your most holy faith. ఎట్లా కట్టుకోవాలా నీ మోస్ట్ హోలీ ఫెయిత్ ని? Building yourself upon your most holy faith, praying in the Holy Spirit. మోస్ట్ హోలీ ఫెయిత్ లా నువ్వు కట్టుకోవాలా. అది ఎట్లా అంటే బై ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము? మన బట్టలు, మన చూపు, మన మేకప్ పెట్టుకోవద్దని అంటలేను నేను. క్రమము, పద్ధతి, చూపు, మాటలు, ప్రవర్తన, డ్రెస్సింగు, యూట్యూబ్స్, నిన్న అలంకరణ, ఇవన్నీ మనం వీక్ ఉన్నాం. దాంట్లో ఏమున్నామో వీక్ ఉన్నాం. సో ఇప్పుడు ఆ వీక్నెస్ నుండి నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నీ కోరిక.
కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. నీ మైండ్ అంతా ఎటో పోతూ ఉంటుంది. అసలు థింక్ చేయొద్దు అంటే కూడా టకాలంటే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు అది కావద్దు అని అంటే నువ్వు ఏం చేయాలా? గేర్ని మార్చాలా. ఇట్లా ఇట్లా మీద చడావు వస్తుందంటే నువ్వేం 5th గేర్లో పోతావు, అది బుడుకు బుడుకు పని మళ్ళీ నువ్వు రిటర్న్ వెళ్ళిపోతావు. 5th గేర్లో పోతున్నావు అంటే గేర్ మార్చి 3rdకి రావాలా, 2ndకి రావాలా, 1స్ట్కి రావాలా, వచ్చి అని పోతుంది అది లారీ. ఇట్లా గడ్డ ఉందంటే, లేదంటే పోదు. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఎవరన్నా దొంగలు కావాలని ఇష్టం ఉంది ఎవరికైనా? గజ దొంగలు కావాలని నువ్వు ఇష్టం ఉందా ఎవరికైనా? మర్డర్లు చేయాలని ఎవరికైనా ఇష్టం ఉందా? అబద్ధాలు నేను రోజు ఓన్లీ అబద్ధాలే మాట్లాడాలా అని ఎవరికొని ఉందా? మీరు జైల్లో పోతే కూడా అన్నా నువ్వు ఎందుకన్నా నువ్వు మర్డర్ చేసినావు అంటే, ఏమోరా నాకు తెలియదు, అయిపోయింది అది. మరి అప్పుడు కోపం వచ్చినప్పుడు నీకు కంట్రోల్ కాదంటే, నాకు అసలు ఏం చేసినా తెలియలేదురా నాకు అసలు, ఇప్పుడు బాధపడుతున్నా, సారీ అని చెప్పినారా 1000 సార్లు, అయినా కూడా జడ్జి వినలే, వాళ్ళ ఫ్యామిలీ కూడా వినలే. నాకు ఇష్టం లేదు కొట్టాలని, కొట్లాడాలని, చంపాలని నాకు అనుకోలే. చచ్చిపోయినాడు, గుద్దేసిన, చంపేసిన, దొంగతనం చేసిన, అసలు ఇష్టం లేదు నాకు, అది దొంగతనం చేసేసిన. ఎవరైనా కానీ చెడ్డ విషయాలు చేయాలని ఎవ్వరు కోరుకోరు. జీవితంలో నేను చెడ్డోని ఉండాలా, గజ దొంగ ఉండాలా అని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. అందరూ పరిశుద్ధంగా ఉండాలా, మంచిగా ఉండాలా, నాకు మంచి పేరు రావాలా, అందరూ నేను చూస్తే మెచ్చుకోవాలా అని చెప్పి మనం అనుకుంటాం. మనం ఏం చెప్తున్నాం? పరిశుద్ధంగా ఎవరం లేము. కానీ నేను దొంగతనం చేయొద్దు, నేను చెడ్డ మాటలు మాట్లాడొద్దు, చెడ్డ చూపులు ఉండొద్దు, చెడ్డ తలంపులు ఉండొద్దు, డర్టీ యూట్యూబ్స్ చూడొద్దు, బ్యాడ్ బుక్స్, పోస్టర్సు, మ్యాగజైన్స్, తాగుడు, గుట్కాలు, విట్కాలు, స్మోకింగ్, అవన్నీ చేయొద్దు అని మనం పొద్దుగా లేవగానే, ప్రభువా నన్ను ఇది చేయొద్దు ప్రభువా, నాకు సాయం చేయి ప్రభువా అని నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటావు. కానీ నువ్వు పడిపోతావు. ఎందుకు పడిపోతావు అని అంటే, నువ్వు ఇక్కడ మోస్ట్ హోలీ ఫేత్లా నువ్వు బిల్డ్ చేసుకుంటలేవు. నువ్వు బిల్డ్ చేసుకోవాలా, ఒక ఇటుక మీద ఒక ఇటుక మీద ఒక ఇటుక మీద కట్టుకోవాలా. అది కట్టుకోవాలా అని అంటే ఎట్లా అంటే, బై స్పీకింగ్ ఇన్ ద ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ప్రేయింగ్ అంటే ఏంది? స్పీకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, భాషలలో మాట్లాడడము, ఆత్మలో ప్రార్థన చేయడం. స్పీకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. మళ్ళీ చదువు ఇంగ్లీష్. బట్ బిలవర్డ్ ప్రే బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అపాన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. అంతే. మీరు పరిశుద్ధంగా బతకాలంటే ఏం చేయాలా? హోలీ స్పిరిట్లో ప్రేయర్ చేయాలా. మీరు సార్ ప్రేయర్ చేయండి సార్, నాకు శోధన వస్తుంది సార్, శోధన వస్తుంది సార్ అని అంటే మీరు అర్థమేంటి? మీరు ఆత్మలో ప్రార్థన చేస్తలేరు అని అర్థం. ఆత్మలో ప్రార్థన చేస్తే కంపల్సరీగా నువ్వు జయిస్తావు. 24 క్యారెట్ గోల్డ్ అయిపోతావు ఆత్మలో ప్రార్థన చేస్తే. చాలామంది నా దగ్గరికి వస్తారు ప్రేయర్ అయిపోగానే. కొంతమంది రారు, ఎందుకంటే నా దగ్గర రాగానే చెప్పేస్తాను, నువ్వు ప్రేయర్ చేస్తలేవు నువ్వు అని తక్కువ చెప్పేస్తా. కొంతమంది అరే సార్ దగ్గర పోతే నన్ను అడుగుతాడు ప్రేయర్ చేయలేదని సార్ తెలిసిపోతాడని చాలామంది ప్రేయర్ కాగానే వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ప్రేయర్ మంచిగా చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు నా దగ్గరికి, సార్ బాగున్నారా అని. బాయ్స్ అయితే అసలే కొంతమంది వస్తారు, ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు బాయ్స్. కానీ ఎందుకు? వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. సో మీ జీవితంలో మీరు పాపంలో పడిపోతున్నారు అనే రీజన్ ఏంటి, కారణం ఏంటి అని అంటే, వాడు శోధిస్తుండు సార్, వాడు తెచ్చి యూట్యూబ్ నా ముఖం మీద పెట్టిండు సార్, నేనేం చేయాలా సార్? నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తే యూట్యూబ్ కాదు, నువ్వు యూట్యూబ్ బాయిలో పడేస్తే కూడా నీకేం కాదు.
కానీ యూట్యూబ్ బాయిలో పడకండి. మనం పోయి నరకంలో పోయి నేను దయ్యాలని అన్నిటినీ రక్షిస్తా అని చెప్పి పోకుర్రి. నరకంలో వెళ్ళిపోతుంది. నరకంలో ఉండేటి అన్ని దయ్యాలు కాడ పోయి నేను దయ్యాలను రక్షిస్తా అని అనుకోకర్రి. అది కాని పని. అర్థమైందా? మీరు జీవితంలో జయించాలా, యూట్యూబ్ని జయించాలా, ఫేస్బుక్ని జయించాలా, మీరు ఈ పాపడం, మేకప్ పాపడం దాన్ని జయించాలా. మేకప్ అబ్బా ఎంత పెట్టుకుంటారట, అసలు ఆ మనిషి చేంజ్ అయిపోతారు మేకప్ వేసుకుంటే. అంతగానం గిట్లా అంటే గుంత పడుతుంది, గోటిలో ఆడుకోవచ్చు ఇట్లా పెడితే. అంతగానం మేకప్ పెట్టుకుంటారు కొంతమంది. దాన్ని జయించాలా, యూట్యూబ్ని జయించాలా, ఇన్స్టాగ్రామ్ని జయించాలా, షార్ట్స్ జయించాలా, ఫేస్బుక్ డర్టీ జయించాలా, సినిమాలు, షికార్లు, డర్టీ బ్యాడ్ జోక్స్, డబల్ మీనింగ్ జోక్స్, సీరియల్స్ చాలా ఇంపార్టెంట్. సీరియల్స్ ఇవాళ రేపు సినిమాల కంటే ఘోరమైపోయినాయి సీరియల్స్. వీటిలన్నీ జయించాలంటే ఏం చేయాలా? ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రార్థన కాదు, ఆత్మలో చేయాలి. ప్రార్థన చాలామంది ఆల్మోస్ట్ 80% సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. ఆత్మలో ప్రార్థన చేస్తలేవు, ఆత్మను నమ్మరు. 80% చర్చెస్ ఆత్మ నమ్మరే లేదు అంటారు. అందుకే ఆ చర్చెస్, ఆ బిలీవర్స్ అందరూ యూట్యూబ్ బాయిలో పడిపోతారు, ఇన్స్టా మోరీలో పడిపోతారు, ఆ ఫేస్బుక్ టాయిలెట్లో పడతారు, మేకప్ బురదలో పడిపోతారు. ఇవన్నీ ఎందుకు అనంటే మనము ఆత్మలో ప్రార్థన చేస్తలేం. 2 ప్రార్థనలు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 ఆత్మలో ప్రార్థన. ఆత్మలో ప్రార్థన చేయడము చాలా అతి పరిశుద్ధమైనది. మిక్సింగ్ చాయ్ కావాలన్నా, ప్యూరిటీ కావాలన్నా. ప్యూరిటీ అంటే బ్లాక్ టీ, మిక్సింగ్ అంటే చక్కెర వేసి, పాలు వేసి, చాక్పత్త వేసి, అది మిక్సింగ్ టీ. సంఘాలు 80%, 80% సంఘాలు ప్రార్థన చేస్తున్నాయా? 20% ఆత్మలో ప్రార్థన చేస్తున్నాయి. ఇప్పుడు అతి పరిశుద్ధమైన ప్రార్థన చేసిన చర్చెస్లలో ఏం జరుగుతుంది? దయ్యాలు పోతున్నాయి, మిరకిల్స్ జరుగుతున్నాయి, హీలింగ్స్ అవుతున్నాయి, క్యాన్సర్స్ పోతున్నాయి, ఎయిడ్స్ పోతున్నాయి, వండర్ఫుల్ సూపర్ న్యాచురల్ థింగ్స్ 20% చర్చిలా. ఎక్కడైతే అతి పరిశుద్ధమైన ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేస్తుండ్రో ఆ 20% చర్చెసే లక్షల మంది ఇట్లా ఫుల్ అయిపోతూ ఉన్నారు. అంత్యకాల అభిషేకము ఆత్మలో ప్రార్థన చేసిన వాళ్ళ ద్వారానే సంఘాలు, మిరకల్స్, సైన్స్, వండర్స్ ఇవి జరుగుతున్నాయి. ఏ సంఘాలైతే భాషలు లేవు, ఈ దయ్యాలు, మీ భాషలు మాట్లాడొద్దు, భాషలు ఆగిపోయినాయి, అపొస్తలులు లేరు, ప్రాఫెట్స్ లేరు, హీలర్స్ లేరు అన్న వాళ్ళ జీవితాలు చూడరు. 5 మంది కుటుంబంలో ఉంటే 5 మందికి రోగాలు ఉంటాయి. అదే ఆత్మలో ప్రార్థన చేసి ఉన్న కుటుంబం ఉంటే 5 మందికి రోగాలు వస్తే 5 మందికి హీల్ అవుతాయి. వాళ్ళేమో గోళీలు మింగుతూ ఉంటారు. అందరూ అట్లా అంటలేను నేను, కానీ ఆత్మలో ప్రార్థన చేస్తే నీ జీవితము సక్సెస్ఫుల్, బ్లెస్సింగు, సూపర్ హైగా పెద్ద బిల్డింగ్ లాగా అయిపోతున్నావు. ఓకేనా? మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం కట్టుకోవాలా అనంటే చదువు. But you, beloved, building yourselves upon your most holy faith, praying in the Holy Spirit. Building yourself upon the most holy faith,
బై ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడము. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడము అని అర్థం ఏంటి అని అంటే భాషలు మాట్లాడడము అని అర్థము. తెలుగు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే మిమ్మల్ని మీరు కట్టుకుంటారు